రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు చేశారు. సాగుకు నీళ్లు ఇవ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా 1,22,000 ఎకరాలకు నీళ్లు అందించారని, ఇప్పుడెందుకు తేవడం లేదని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ని కవిత ప్రశ్నించారు. నీళ్లు సూర్యాపేటలో ప్రతి గ్రామంలో గలగల పారించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం అయినప్పటికీ గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ప్రతి నియోజకవర్గానికి తుంగతుర్తి అంతా కూడా నీళ్లు పారించినటువంటి ఘనత కేసీఆర్ గారు. మల్లన్నవారి కోదాడ నియోజకవర్గంలో 42,796 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఓన్లీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2. ఇది ఓన్లీ కోదాడ నియోజకవర్గం చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ దాంతోపాటు నాగార్జున సాగర్ కాల్వ అట్లానే ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేసినటువంటి కార్యక్రమాలతోని అదనంగా ఇంకో 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. అంటే కేవలం ఒక కోదాడ నియోజకవర్గంలో 1,22,000 ఎకరాల పైచిలకు కేసీఆర్ గారి హయాంలో కాళేశ్వరం స్టేజ్ 2 నుండి తీసుకొచ్చి కోదాడ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఎందుకు తెస్తలేరండి నీళ్ళు? ఇవాళ ఏం పాడైపోయిందా మేడిగడ్డ? చెప్తున్నారు కదా, ప్రతి ఒక్క ఇంజనీర్ చెప్తున్నాడు వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డ బరాజ్ను కేవలం కక్షతోని మీరు వాడతలేరని చెప్తున్నారు. ఇవాళ తక్షణమే వాడండి. ఇంకా 40 రోజులు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.